నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రిలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాలకు అడిషనల్ కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. శిశువులకు 2 ఏళ్ల వయసు వరకు తల్లిపాలు ఇవ్వడం వల్ల మానసిక శారీరక ఎదుగుదలకు తోడ్పడుతుందని తెలిపారు. అనంతరం ఆయన ఆసుపత్రిని తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సమయపాలన పాటించని వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆ తర్వాత రాహుల్ నగర్ కాలనీ సందర్శించి ప్రజల సమస్యలను విని సానుకూలంగా స్పందించారు. आप एक काम करो, आपके वार्ड का मेरे को తర్వాత ఫార్మసీ అన్ని చూసాము. మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. మన సీజనల్ డిసీజెస్ ఎప్పుడు మోసం నడుస్తుంది. మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, ఫీవర్, టైఫాయిడ్ ఇలాంటి వేరే వేరే వ్యాధులు ఉన్నాయి. సో దీనికోసం మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రెడీ ఉన్నారు. ఇది మెడిసిన్ కూడా మనకి సఫిషియెంట్ క్వాంటిటీలో అవైలబుల్ ఉన్నాయి. షార్టేజ్ ఏం లేదు. డాక్టర్స్ కూడా టైంలో డ్యూటీ చేస్తున్నా. ఇంకొకటి కొన్ని కేసెస్, కొన్ని గ్రీవెన్సెస్ ఈ రోజు మనకి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డయాగ్నోస్టిక్ టెస్ట్ స్కాన్స్ ఇక్కడ అవైలబుల్ లేదు. డాక్టర్స్ కి కూడా మరి ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏమైనా టెస్ట్ స్కాన్స్ మన ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ లేకుంటే ఫస్ట్ వాళ్ళకి మన డిస్ట్రిక్ట్ హాస్పిటల్, నిర్మల్ హాస్పిటల్లో అవైలబుల్ ఉంటే అక్కడ పంపించాలి. తర్వాత దాంతో పాటు సెకండ్ ఆప్షన్ కూడా ఇవ్వాలి. ఇది కూడా చెప్పాలి, ఇది స్కాన్ అర్జెంట్ ఉందా, డయాగ్నోస్టిక్ అర్జెంట్ ఉందా లేదా. దీంతో పాటు ఇక్కడ ఏమైనా మషీన్స్